జార్జ్ సోరోస్ మరోసారి భారత్ను టార్గెట్ చేశాడు. అదానీ కంపెనీపై గతంలో హిండెన్బర్గ్ రిపోర్టు పేరిట దాడి చేయగా ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని టార్గెట్ చేశాడు. భారత్లోని సోలార్ పవర్ ప్రాజెక్టులను దక్కించుకోవడానికి 4 రాష్ట్రాల్లో అధికారులకు అదానీ 2029 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ఆరోపించింది అమెరికా. ఈ ఆరోపణల్లో వాస్తవమేంతో ఇంకా తేలలేదు. కానీ ఇది కూడా హిండెన్బర్గ్ లాగే అసత్య ఆరోపణ అని చాలా మంది చెబుతున్నారు. భారత బిలియనీర్స్ ను టార్గెట్ చేసుకుని తద్వారా మన దేశాన్ని ఆర్థికంగా ఎదగనీయకుండా చేయాలని జార్జ్ సోరోస్ ఎప్పుడూ భావిస్తూనే ఉంటాడు. గతంలో హిండెన్బర్గ్ విషయంలో ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. భారత్లో ప్రజాస్వామ్యం లేదని, అదానీ మోదీలు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని సోరోస్ ఆరోపించాడు. అందులో భాగంగానే డీప్ స్టేట్ మరోసారి అదానీని అటాక్ చేసినట్టు పలు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా అదానీపై ఆరోపణలు చేయడం వెనుక జార్జ్ సోరోస్ కుట్ర ఖచ్చితంగా ఉన్నట్టు ఇప్పుడు చెప్పబోయే ఆధారాలతో మీరే ఒప్పుకుంటారు. అదెలాగో తెలుసుకుందాం. అమెరికాలో బైడెన్ ప్రభుత్వం ఇప్పటికీ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనా ఇంకా పూర్తిగా పాలనా పగ్గాలు తీసుకోవడానికి సమయం ఉంది. అప్పటి వరకు బైడెనే అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఎలాగూ డెమోక్రాట్లు ఓడిపోయారు కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని ఉపయోగించుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపడితే అతడు ప్రకటించినట్టుగా డీప్ స్టేట్ అంతు చూస్తాడు కాబట్టి ఈ కొద్ది సమయంలోనే చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం బైడెన్ ప్రభుత్వం రష్యాపై ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిజైల్స్ను ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు భారత్పై కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆరోపణలు చేసింది ప్రభుత్వం కదా అనే సందేహం రావచ్చు. నిజానికి ఈ ఆరోపణలు చేసిన అటార్నీ జనరల్ బ్రియాన్ పీస్కు జార్జ్ సోరోస్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. 2021లో బైడెన్ ప్రభుత్వంలో సెనెట్ మెజారిటీ లీడర్ అయిన చంక్ స్కమర్ ఇతడిని అటార్నీ జనరల్గా నియమించాడు. చంక్ స్కమర్కు సోరోస్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. స్కమర్కు చెందిన పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే సంస్థకు సోరోస్ ఈ ఏడాది $16 మిలియన్ డొనేట్ చేశాడు. ఈ స్కమర్ అపాయింట్ చేసిన బ్రియాన్ పీస్ తాజాగా ఆరోపణలు చేశాడు. అయితే డెమోక్రాట్లు అధికారం కోల్పోయినా ఇప్పటికీ చంక్ స్కమర్ అమెరికాలో జడ్జిలను నియమిస్తున్నాడు. అక్కడ న్యాయస్థానాలను తన వారితో నింపేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. అధికారం కోల్పోయినందుకు ఉన్న కొద్ది కాలంలోనే వీలైనంత ఎక్కువగా తమ వారిని ప్రభుత్వ కార్యకలాపాల్లో నియమిస్తున్నారని ట్రంప్ ట్వీట్ చేయగా దీన్ని ఎలన్ మస్క్ రీట్వీట్ చేశాడు. అయితే సోరోస్ వెనుక ఉండి నడిపించినా అవినీతి ఆరోపణల్లో నిజం ఉండొచ్చు కదా అనే అనుమానాలు చాలా మందిలో రేకెత్తి ఉండవచ్చు. నిజానికి గత ఏడాది జనవరిలో సోరోస్ అండతో హిండెన్బర్గ్ అనే కంపెనీ అదానీపై సంచలన రిపోర్ట్ను వెలువరించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో కూడిన రిపోర్ట్ను రిలీజ్ చేసింది. అయితే ఇందులో నిజాలేంటో తేలేలోపే భారీగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. 3.2 లక్షల కోట్ల భారతీయ సంపద ఆవిరైపోయింది. అయితే దీనిపై విచారణ జరిపించిన సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ రిపోర్టులోని ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని తీర్పునిచ్చింది. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. భారతీయ మదుపరులు భారీగా నష్టపోయారు. మరి సోరోస్ ఇప్పుడే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? దీని వెనుక కారణాలేంటి చూద్దాం. బంగ్లాదేశ్లో కొద్ది నెలల క్రితం షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. అమెరికా డీప్ స్టేట్ కుట్ర పన్ని ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టింది. భారీగా జనం నిరసనలకు దిగారు. దీంతో షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి వచ్చి భారత్లో తలదాచుకుంటున్నారు. దీంతో అక్కడ ప్రభుత్వానికి తాత్కాలిక అధినేతగా మహమ్మద్ యూనస్ ఎన్నికయ్యారు. యూనస్కు డీప్ స్టేట్తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. డీప్ స్టేట్ ఎలా చెబితే అలా ఆడతాడు మహమ్మద్ యూనస్. గతంలో గ్రామీణ బ్యాంకుకు కూడా డీప్ స్టేట్ నుంచి నిధులు అందాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా నియమించింది డీప్ స్టేట్. అయితే యూనస్ ప్రభుత్వాధినేతగా ఎన్నికైనప్పటి నుంచి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం దివాలా తీసే దశకు చేరుకుంది. దీంతో కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేసే అదానీ కంపెనీకి బకాయిలు చెల్లించలేకపోయింది. కరెంట్ కట్ చేస్తామని చెప్పినా డబ్బులు లేక ఏమీ చేయలేకపోయింది. దీంతో అదానీ కంపెనీ బంగ్లాదేశ్కు పవర్ను కట్ చేసింది. దీంతో బంగ్లాదేశ్లో చాలా చోట్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ కారణంగానే మహమ్మద్ యూనస్ జార్జ్ సోరోస్ సహాయం అడిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డీప్ స్టేట్ భారత్పై పన్నే కుట్రలకు ఇక్కడ రాహుల్ గాంధీ నుంచి మద్దతు ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. నిజానికి రాహుల్ గాంధీ కూడా ఈ డీప్ స్టేట్ లో భాగమే. జార్జ్ సోరోస్ ఈ డీప్ స్టేట్ ను నడిపించడానికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా నిధులు అందజేస్తుంటాడు. ప్రపంచంలో అనేక సంస్థలకు ఈ ఫౌండేషన్ నుంచి నిధులు అందుతాయి.
ఈ నిధులు పొందిన వారంతా సోరోస్కు అనుకూలంగా పనిచేస్తుంటారు. అటువంటి సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఉన్న సలీల్ శెట్టి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడు. 2022 అక్టోబర్లో రాహుల్ గాంధీతో కలిసి ఆ పాదయాత్రలో నడిచాడు. అంటే సోరోస్ తన తరపు మనిషిని ఈ జోడో యాత్రకు పంపించాడనమాట. దీంతో పాటు రాహుల్ గాంధీ ఎప్పుడూ విదేశీ పర్యటనలకు వెళ్లినా డీప్ స్టేట్ ప్రతినిధులను కలుస్తూ ఉంటారు. గతంలో అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీతో సునీత విశ్వనాథన్ అనే మహిళ కనిపించారు. ఆమె సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లతో లింకులున్న ICNA, CAIR లాంటి రాడికల్ సంస్థల ఈవెంట్లను ఆమె నిర్వహిస్తుంటారు. సో రాహుల్ గాంధీకి డీప్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయన్నది సుస్పష్టం. అందుకే అమెరికా రిపోర్టు వెలువరించగానే అదానీని వెంటనే అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. అదానీ, మోదీలు కలిసి దేశాన్ని అమ్మేస్తున్నారన్నారు. భారత ప్రభుత్వం అదానీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మరి కొద్ది రోజుల్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదానీ ప్రస్తావన తీసుకురావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి అదానీ అవినీతికి పాల్పడి ఉంటే భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట బయటపడి ఉండేది. అమెరికా ఆరోపించిన రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు, ఒడిశా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఛత్తీస్గఢ్లు ఉన్నాయి. అవినీతి జరిగిందని చెప్పిన సమయంలో ఆ 5 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు. పైగా 2 రాష్ట్రాల్లో ఇండి కూటమి, అందున ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీనే స్వయంగా అధికారంలో ఉంది. ఒకవేళ అదానీ లంచాలను ఇవ్వాలని అనుకుని ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకుని ఉండేది. మరి అప్పుడు బయటపడకపోయినా ఇప్పుడు విచారణ జరిపించే వరకు దీనిపై ఎక్కువగా విమర్శలు చేయకుండా ఉంటే అది మన దేశ స్టాక్ మార్కెట్లకే మేలు జరిగి ఉండేది. గతంలో హిండెన్బర్గ్ ఉదంతమే ఉదాహరణగా తీసుకుంటే పూర్తి అసత్య ఆరోపణలతో రిపోర్టును వెలువరించారని సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. కానీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించడం వల్ల భారతీయ మదుపరులకు 3 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడైనా రాహుల్ గాంధీ ఆచితూచి వ్యవహరించి ఉంటే భారతీయులు నష్టపోకుండా ఉండేవారు. కానీ డీప్ స్టేట్ కోసం పనిచేస్తూ ముందు వెనుక ఆలోచించకుండా అదానీని, మోదీని విమర్శిస్తూ భారతీయ ఇన్వెస్టర్లకు నష్టం చేకూర్చారు. మరి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకుంటారో లేక డీప్ స్టేట్కి తొత్తుగానే వ్యవహరిస్తారో ఆయనే తెలుసుకోవాలి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.